హాయ్ అండి. నేనైతే నానమ్మలు అమ్మమ్మలు చేసే కర్రీ చేస్తున్నాను కోయగూర. వాళ్ళైతే చాలా ఈజీగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో చూపిస్తాను. మా నానమ్మ అయితే ఇలాగే వండుతుందండి. ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలో కోయగూర మొత్తం ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ఇలా పెట్టుకున్నాం కదా, ఇందులో మీకు కావాల్సినంత పచ్చిమిర్చి వేసుకోండి. మీ కారానికి తగ్గట్టుగా ఇలా తుంపేసుకోండి. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకోండి. పెద్ద ముక్కలైనా పర్లేదండి, ఈజీగా ఉడికిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇందులోనే. అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచేసుకోండి కచ్చపచ్చగా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నూనె పోసుకోండి. మరీ ఎక్కువ నూనె వేయకండి. పాతకాలంలో ఇలాగే వేసేవాళ్ళు నానమ్మలు అయితే. తక్కువ ఆయిల్తో కూర రుచిగా ఉండేటట్టు వండేవాళ్ళు. సో ఇప్పుడు మనం అలాగే వేద్దాము. 1 టీ స్పూన్ అయితే నూనె పోసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకుందాము. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని అయితే పెట్టినాను. ఇదే మూత పెట్టుకోండి. ఒక 5-6 మినిట్స్ ఇలా ఉడకనివ్వండి. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాతనైతే ఇలా అంతా కలుపుకోండి. ఎందుకంటే టమాటాలు ఉల్లిపాయలు ఇట్లా అన్నీ పైనే ఉన్నాయి కదా, సో పైన అన్నీ కిందిదంతా పైకి వచ్చేటట్టు కలుపుకోండి. బాగా ఉడుకుతుంది. మరొక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలాగే మూత పెట్టుకొని మగ్గించుకోండి. చూడండి, ఆకుకూర అయితే మొత్తం బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో మెదుపుకుందామండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంతైనా పాతకాలం వంటలు పాతకాలమే కదా. ఎక్కువ నూనెలు పోసి వండుకోకుండా కొంచెం నూనెతో ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. టమాటా వేయకుండా ఇట్లా వండుకోవచ్చండి. కలర్ ఇట్లా ఇంత చేంజ్ కదండి, గ్రీనరీ అయితే అలాగే ఉంటుంది. చూడండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంత ఆకేస్తే ఎంత అయింది చూడండి కర్రీ అయితే. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్దీ అండి ఇలా చేసుకుంటే వంటలు అయితే. ఓకేనా, మరి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి, బాయ్.